హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఓఎన్జీసీ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ ఒకటి రావడం జరిగింది. ఇక్కడ వేకెన్సీ అనేది చూసుకుంటే 2500 వేకెన్సీ నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. అండ్ గైస్, ఇక్కడ నోటిఫికేషన్ మీరు చూసుకుంటే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ ఉండడం జరిగిందండి. జస్ట్ మీ దగ్గర 10th క్లాస్ ఉంటే మీరు అప్లికేషన్ చేసుకునే విధంగా ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయి. అండ్ నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ మిగతానే క్లారిటీ ఇక్కడైతే చెప్తానండి. వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాం. దయచేసి లైక్స్ అనేది చేయండి. వేకెన్సీ అనేది ఇక్కడ చూసుకుంటే ఐలాండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రావడం జరిగిందండి. అండ్ నోటిఫికేషన్ అయితే September 1 స్టార్ట్ అవడం జరిగింది. అండ్ అప్రెంటిస్‌షిప్ యాక్ట్ 1961 ప్రకారం అయితే అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుందండి. మన తెలుగు రాష్ట్రంలో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి, అవి కూడా క్లారిటీగా చెప్తాను. అండ్ లొకేషన్ అదేవిధంగా 10 to నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క. కాకినాడలో ఇక్కడ మీరు చూసుకుంటే ఖాళీలు అనేది అకౌంట్ ఎగ్జిక్యూటివ్ అనేది 2 ఖాళీలు అయితే ఉన్నాయి. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ అనేది కోపా అనేది గమనించండి ఫ్రెండ్స్, అయితే 25 ఖాళీలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ వాళ్ళకు 2, ఎలక్ట్రీషియన్ వాళ్ళకు 11, అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకైతే 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫిట్టర్ వాళ్ళకు 11, అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ వాళ్ళకైతే 6 ఖాళీలు అయితే ఉన్నాయి. అండ్ డీజిల్ మెకానికల్ వాళ్ళకు 2, తర్వాత రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ వాళ్ళకైతే 5 ఖాళీలు అయితే ఉన్నాయి. తర్వాత ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ వాళ్ళకు 5 ఖాళీలు అయితే ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకైతే 5 ఖాళీలు అయితే ఉన్నాయి. టోటల్ ఖాళీలు అనేది ఇక్కడ 78 ఖాళీలకు అనేది కాకినాడ నుంచి రావడం జరిగిందండి. ఇక్కడైతే మీరు గమనించండి. సో రాజమండ్రిలో ఖాళీలను చూసుకుంటే అకౌంట్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకు 4, అండ్ సెక్రటరియల్ అసిస్టెంట్ వాళ్ళకు 7, అండ్ స్టోర్ కీపర్ వాళ్ళకు 2, అండ్ కోపా వాళ్ళకైతే 5 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ వాళ్ళకు 10, తర్వాత ఫిట్టర్ వాళ్ళకు 15, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ వాళ్ళకు 4, అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ వాళ్ళకు 2, అండ్ లాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్లో 7 ఖాళీలు అయితే ఉన్నాయి. మిషనిస్ట్ వాళ్ళకు 5, అండ్ తర్వాత మెకానికల్ ఆటోమొబైల్ వాళ్ళకైతే 6 ఖాళీలు అయితే ఉన్నాయి. మెకానిక్ మోటార్ వెహికల్ వాళ్ళకు ఇక్కడ 5 ఖాళీలు అయితే ఉన్నాయి. తర్వాత సర్వేవర్ వాళ్ళకైతే 2 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇండస్ట్రియల్ వెల్డర్ వాళ్ళకు ఆయిల్ అండ్ గ్యాస్లో అనేది చూసుకుంటే ఇక్కడ 4 ఖాళీలు అయితే ఉన్నాయి. తర్వాత సివిల్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకు 1, అండ్ ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకు 1, ఇన్స్ట్రుమెంటేషన్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకు 1, మెకానికల్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకు 6, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ ఆయిల్ అండ్ గ్యాస్ వాళ్ళకైతే 7 ఖాళీలు అయితే ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకు 8 ఖాళీలు అయితే ఉన్నాయండి. టోటల్ 102 ఖాళీలు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. రాజమండ్రిలో అనేది గమనించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అండ్ టోటల్ ఖాళీలు అనేది ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్, 2500 వేకెన్సీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 7 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. September 20 వరకు అయితే మీరు కౌంట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 years వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీలో ఇంకా కేటగిరీ వైజ్గా కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ అనేది ల్యాబొరేటరీ అసిస్టెంట్ అండ్ క్యాబిన్ రూమ్ అటెండెంట్ వాళ్ళకు, డ్రెస్సర్ మెడికల్, హౌస్ కీపర్ వాళ్ళకైతే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ వాళ్ళకైతే 12th పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత మెకానికల్ ఆటో ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఐటీ అయితే మెకానికల్ ఆటో ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత కోపా వాళ్ళకైతే ఐటీలో కోపా ట్రేడ్, డాట్ మ్యాన్ సివిల్ వాళ్ళకు అయితే డాట్ మ్యాన్ సివిల్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఐటీలో. ఎలక్ట్రీషియన్ వాళ్ళకు ఎలక్ట్రీషియన్ ట్రేడ్, అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకైతే ఐటీ నుంచి ఎలక్ట్రానిక్ మెకానిక్, అండ్ ఫిట్టర్ వాళ్ళకు ఐటీ ఫిట్టర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ వాళ్ళకు ఐటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ వాళ్ళకైతే ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్, తర్వాత ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ వాళ్ళకైతే ఐటీలో ఫైర్ అండ్ సేఫ్టీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మిషనిస్ట్ వాళ్ళకు మిషనిస్ట్, డీజిల్ మెకానిక్ వాళ్ళకైతే డీజిల్ మెకానిక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మెకానికల్ మోటార్ వెహికల్ వాళ్ళకైతే మెకానిక్ మోటార్ వెహికల్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత మెకానిక్ డీజిల్ వాళ్ళకైతే డీజిల్ మెకానిక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ వాళ్ళకైతే ఐటీఐలో కూడా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. మిగతా వేకెన్సీలో కూడా ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీఐ ట్రేడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ వాళ్ళకైతే బీబీఏ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత అకౌంట్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకు బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి, కామర్స్లో అని గమనించండి. నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ వాళ్ళకైతే కెమికల్ ప్లాంట్లో బీఎస్సీ కెమిస్ట్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ వాళ్ళకు గ్రాడ్యుయేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి, డిగ్రీ. సెక్రటరీ అసిస్టెంట్ వాళ్ళకు కూడా డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. స్టోర్ కీపర్ వాళ్ళకు కూడా డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీ అని చూసుకుంటే ఫ్రెండ్స్, కంప్యూటర్ సైన్స్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, అండ్ ఈఎన్టీ ఎగ్జిక్యూటివ్, ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్, ఎలక్ట్రానిక్ ఎగ్జిక్యూటివ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా మెకానికల్ ఎగ్జిక్యూటివ్,
వీళ్ళకనే చూసుకుంటే డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి, రిలేటివ్ బ్రాంచ్లో గమనించండి. తర్వాత ఫైర్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకైతే డిప్లొమాలో ఫైర్ అండ్ సేఫ్టీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. పెట్రోలియం ఎగ్జిక్యూటివ్ వాళ్ళకైతే గ్రాడ్యుయేట్ విత్ జియాలజికల్ 1 సబ్జెక్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందని ఇక్కడ ఇవ్వడం తేలింది. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అనేది ఇక్కడ అప్లికేషన్ అనేది చూసుకుంటే ఫస్ట్ ఐటీ వాళ్ళైతే అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళైతే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మిగతా బ్రాంచ్ వాళ్ళ అనేది ఇక్కడ మీరు డిప్లొమా గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే ఇక్కడ NATS ఎడ్యుకేషన్లో వెళ్ళైతే మీరు మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇదైతే ఇక్కడ మీరు చూడండి. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళైతే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు స్టైఫండ్ అనేది గమనించండి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ వాళ్ళకైతే 9,000 స్టైఫండ్ అయితే ఉంటుంది. డిప్లొమా అప్రెంటిస్‌షిప్ వాళ్ళకైతే 8,000 అయితే ఉంటుంది. అండ్ ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ వాళ్ళకు 7,000 అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు క్లారిటీగా చూసుకోండి. సో గైస్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ మెరిట్ లిస్ట్ ఆధారంగా మాత్రమే తీయడం అయితే జరుగుతుంది. మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ అయితే ఏమైతే ఉండదండి. ఇక్కడైతే ఇది మీరు గమనించండి. ఓన్లీ మీకు అనేది మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండి తర్వాత అయితే మీకు అక్కడ ట్రైనింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడైతే మీరు చూసుకోండి. ఇవైతే ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూసుకుంటే సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే సెప్టెంబర్ 20 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అక్టోబర్ 5 నాడైతే మీకైతే రిజల్ట్ అనేది అనౌన్స్ అనేది చేయడం అయితే జరుగుతుందండి. గైస్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే కాకినాడలో అప్లై అనేది చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లోని అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళైతే చేసుకోవచ్చు. రాజమండ్రిలో మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలనుకునే వాళ్ళైతే కృష్ణా, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి మాత్రమే ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది కాబట్టి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ట్రై అనేది చేయండి. థ్యాంక్ యూ. వీడియోని లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.